హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఫోన్ చూస్తున్నప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి. వాటిలో సౌండ్స్ మన వీడియోస్ కూడా యాడ్ చేయాలి అని అనుకుంటాము. అలాంటి టైంలో అవి ఎక్కడ దొరుకుతాయో తెలియవు. ఆ సిచ్యువేషన్లో వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు ఇలా కింద స్క్రోల్ చేస్తే రీమిక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ యూజ్ ద సౌండ్. సో ఆ షార్ట్ యొక్క సౌండ్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ షార్ట్కి ఉన్నటువంటి సౌండ్ మొత్తం, అది సాంగ్ అయినా కావచ్చు, మ్యూజిక్ అయినా కావచ్చు, వాయిస్ అయినా కావచ్చు, అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మన ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ పక్కన ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఆ వీడియోకి ఈ సౌండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం షార్ట్ వీడియోస్ని ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తామో ఆ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ తయారు చేసేటప్పుడు కొన్ని సౌండ్స్ మనకి ఎక్కడ ఉంటాయో తెలియదు. సో అలాంటప్పుడు ఈజీగా ఇలా తీసుకొని మన వీడియోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, కొలాబ్. సో కొలాబ్ అంటే ఏంటంటే 2 వీడియోస్ని కలిసి చేయటం, లేదా 2 వ్యక్తులు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయటం, ఇలా చేయడాన్ని కొలాబ్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఒక వీడియోని చూస్తూ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఇక్కడ నాకు నచ్చిన ఒక షార్ట్ వీడియోని అయితే నేను క్లిక్ చేశాను. దీని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో వీడియో యాడ్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఈ కొలాబ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ వీడియో మొత్తం కూడా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మన ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ కెమెరా, అలాగే బ్యాక్ కెమెరా ఓపెన్ చేసుకోవాలంటే బ్యాక్ కెమెరా. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మన ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియోని అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా తయారు చేసిన తర్వాత మనం షార్ట్ వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేస్తామో ఆ విధంగానే అప్లోడ్ చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే సో మల్టీ వీడియోస్ అనేవి ఒకే వీడియోలో తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కనపడుతూ వేరొక వీడియో అయితే తయారు చేస్తాము. సో నాకైతే ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, గ్రీన్ స్క్రీన్. ప్రజెంట్ డేస్లో చాలామంది ఈ ఆప్షన్ యూజ్ చేసి పాపులర్ అయితే అవుతున్నారు. వారి ఛానల్స్ మానిటైజేషన్ కూడా అవుతున్నాయి. అది ఎలాగంటే బ్యాక్గ్రౌండ్లో షార్ట్ వీడియో ఉంటుంది, ముందు మన ఇమేజ్ కనిపిస్తుంది, ఒక చిన్న రౌండ్ షేప్లో కనిపిస్తుంది. అంటే వీడియోలో మనం ఏ విధంగా షూట్ చేసుకుంటామో అలా కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపిస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ షార్ట్ వీడియో ఎవరిదో వారికి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. వారి గురించి మనం చెప్తూ కామెంట్ చేస్తాం కాబట్టి మన ఛానల్కి కూడా వ్యూస్ వస్తాయి. ఆ విధంగా చాలామంది అయితే పాపులర్ అవుతున్నారు. నాకు తెలిసిన ఒక ఛానల్ కూడా పాపులర్ అయ్యిందండి. అలాగే అతనికి మానిటైజేషన్ కూడా అయ్యింది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది. ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటాము. అంటే ఆ వీడియోలో ఫ్రంట్ ఎవరైతే కనపడాలి అనుకుంటున్నారో వారి ఇమేజ్ని అయితే ఇక్కడ తీసుకోవాలి. సో వారు ఆ వీడియోలో మాట్లాడుతూ ఉండాలి, లేదా అలా చూస్తున్నా పర్లేదు. సో ఆ విధంగా చేస్తూ వీడియోని తయారు చేసి దాన్ని షార్ట్ వీడియోస్గా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ మనం ఉంటాము, బ్యాక్గ్రౌండ్లో అయితే షార్ట్ వీడియో అయితే ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఈ విధంగానే తయారు చేస్తున్నారు. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, కట్ దిస్ వీడియో. మనం ఒక వీడియోని తయారు చేస్తున్నాం అనుకోండి, మనకు నచ్చిన షార్ట్లు కొంత భాగాన్ని కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కొంతవరకు కట్ చేసుకొని మన వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం షార్ట్ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేస్తామో ఆ విధంగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న షార్ట్ వీడియోకి కొంత మనం మాట్లాడి ఒక వీడియోని తయారు చేసి దానికైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో ఆ వీడియో తయారైపోతుంది. ఈ వీడియోని ఆ షార్ట్ వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ విధంగా మనకు నచ్చిన షార్ట్ వీడియో తీసుకొని ఆ వీడియోని మనకు నచ్చిన విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కూడా ఉండదు.